స్నేహితులారా, మీరు తెలుసా, మనం యూనివర్స్తో మాట్లాడగలం. ఈ ప్రకృతితో, ఈ బ్రహ్మాండంతో మనకు కావాల్సిన ప్రతిదీ అడగగలం. మరి ఆ బ్రహ్మాండం మన ఇష్టాలను తప్పకుండా నెరవేరుస్తుంది. అవును, మనల్ని సృష్టించింది ఈ యూనివర్సే. మన జీవితాలను మార్చే శక్తి దానిలోనే ఉంది. ఒక్క షరతు మాత్రమే, మనం పాజిటివ్ ఎనర్జీతో చుట్టుముట్టబడి ఉండాలి. మనం చెప్పే ప్రతి మాట యూనివర్స్కు చేరాలి. మన ఆలోచనలే మన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. ఒక్కసారి మీరు ఈ యూనివర్స్తో కనెక్ట్ అయ్యారంటే, దాని శక్తిని ఫీల్ అయ్యారంటే, ఏ ఇష్టమైనా నెరవేర్చుకోవటానికి ఎవరూ ఆపలేరు. మీరిప్పుడు కలిసే వ్యక్తులు, మీకొచ్చే కొత్త అనుభవాలు అన్నీ మీ థాట్స్ ఆకర్షించినవి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఈ యూనివర్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి, మీ ఇష్టాలు నెరవేరాలని బిలీవ్ చేసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేయటం అంటే మీ ఇన్నర్ ఫ్రీక్వెన్సీ మార్చుకోవటం, కొత్తగా ఆలోచించటం, కొత్త అవకాశాలు, అనుభవాలు ఆకర్షించటం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ కాన్షియస్నెస్ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ లెవెల్ పెంచి యూనివర్స్తో మాట్లాడటానికి? చుట్టూ ఉన్న ఎనర్జీ మీ ద్వారా మారుతుంది. మీ ఎనర్జీ కొత్త అనుభవాలను యూనివర్స్ నుంచి ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఈ డెస్టినీ. మన చుట్టూ ఆ శక్తి ఉంది. మన జీవితంలో జరగాల్సిన ఈవెంట్స్ను మనమే క్రియేట్ చేయగలం. మీ ప్రార్థనను యూనివర్స్కు పంపండి, ఎకోలా తిరిగి వస్తుంది. మీరు ఆ శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే, మీ ఇష్టాలు మేనిఫెస్ట్ చేయాలనుకుంటే, కొత్త రిలేషన్షిప్, న్యూ జాబ్, చాలా మనీ, మైండ్ పీస్, ఏదైనా సాధ్యమే. ఈరోజు ఈ సింపుల్ మెథడ్ చెప్తాను. దీన్ని యూనివర్స్ ఫోన్ నంబర్ అనవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా ఆ ఫోన్ నంబర్ తెలుసుకోవటానికి? రండి, మొదలు పెడదాం. మొదటి స్టెప్, యూనివర్స్తో మీ కనెక్షన్ బిల్డ్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎప్పుడూ వినలేదా? యూనివర్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియదా? అయితే ఇప్పుడే ఆ రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి. ఈ యూనివర్స్ అతి మిస్టీరియస్. ఎంతో సైంటిస్టులు డిస్కవరీస్ చేసినా దాని సీక్రెట్స్ అన్నీ తెలియవు. అది అతి పవర్ఫుల్. అన్నీ దానిలోనే ఉన్నాయి. దానితో డీప్ రిలేషన్ కావాలంటే ముందు దాని డివైన్ పవర్పై ఫెయిత్ పెట్టండి. దాని మిరాకిల్స్కు పేషెంట్గా వెయిట్ చేయండి. యూనివర్స్ను ఏ ఫామ్లోనైనా ఇన్వోక్ చేయవచ్చు. ఒక చిన్న పక్షికి ఎగురుతూ సిగ్నల్ ఇవ్వవచ్చు. అకస్మాత్తుగా వచ్చే ఫోన్ కాల్ ద్వారా, ఏ రూపంలోనైనా. మీరు కేవలం ఫెయిత్ పెట్టాలి. పూర్తి కామ్గా యూనివర్స్ పవర్పై బిలీవ్ చేయాలి. రెండో స్టెప్, మీ గోల్ సెట్ చేయండి. మీరు యూనివర్స్ను ఏం అడగాలనుకుంటున్నారు? దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ హార్ట్లో ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి. అడిగితే తప్పకుండా వస్తుంది. దాని సైన్స్ వస్తాయి, పార్ట్స్ కనిపిస్తాయి. కానీ మీరు అడిగిన రూపంలోనే వస్తుందని కాదు. మీ హార్ట్లో హేట్, నెగటివిటీ ఉంటే ప్రార్థన ఫెయిల్ అవుతుంది. పూర్తి రెస్పెక్ట్, ప్యూర్ ఫీలింగ్తో యూనివర్స్కు అడగండి. గ్రడ్జెస్ హోల్డ్ చేయకండి. మీ వర్చువస్ ఇంటెన్షన్స్ను యూనివర్స్కు చేరనివ్వండి. మీ హార్ట్ వాయిస్ వినండి. కళ్ళు మూసుకుని బ్రీత్పై ఫోకస్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ అయ్యాక యూనివర్స్ పవర్ మీ బాడీలో, లైఫ్లో ఎంటర్ అవుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. మూడో స్టెప్, ఇమాజిన్ చేయండి. ఇమాజినేషన్ పవర్ అతి ప్రెషియస్. యూనివర్స్ మనకిచ్చిన గిఫ్ట్. దీనితో అన్నీ సాధ్యమవుతాయి. కళ్ళు మూసుకుని ప్యూర్ ఇంటెన్షన్స్తో యూనివర్స్ పవర్ను ఫీల్ చేయండి. మీరు అడిగినది వచ్చినట్టు ఇమాజిన్ చేయండి. 5 సెన్సెస్తో ఫీల్ చేయండి. ఆ సిచ్యువేషన్ ట్రూ అయినట్టు. మీరు అడిగిన థింగ్ ఫీల్ చేయండి. సీక్రెట్ ఏమిటంటే మీ ఫీలింగ్స్పై ఫుల్ ఫోకస్. ఎంత ఎమోషనల్గా అటాచ్ అవుతారో అంత త్వరగా యూనివర్స్ నెరవేరుస్తుంది. 4వ స్టెప్, యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పండి. మీరు ఇటర్నల్ పీస్, సెన్సిటివిటీ, పాజిటివ్ ఫీలింగ్స్తో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు గాడ్తో, యూనివర్స్తో మాట్లాడే బెస్ట్ టైం. ముందు గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయండి. మీ ఫీలింగ్ యూనివర్స్కు చేరుతుంది. మీ ప్రార్థన యాక్సెప్ట్ అవుతుంది. కళ్ళు మూసుకొని మీరు అడిగిన సిచ్యువేషన్ చుట్టూ ఉన్నట్టు ఫీల్ చేయండి. హ్యాపీగా యూనివర్స్కు, గాడ్కు, నేచర్కు థ్యాంక్స్ చెప్పండి. మీ హార్ట్ నుంచి వచ్చే గ్రాటిట్యూడ్ వేరే వైబ్రేషన్ ఇస్తుంది. అది యూనివర్స్కు చేరుతుంది. 5వ స్టెప్, దాన్ని ఫ్రీ చేయండి. ఈ అన్నీ ఇంటర్నలైజ్ చేసుకున్నాక పూర్తి కంట్రోల్ వదిలేయండి. మీరు ఆ సిచ్యువేషన్ ఫీల్ అయ్యారు కదా, ఇక వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఎలా ఇస్తుందో, ఎప్పుడు ఇస్తుందో అదే తెలుసు. ఇది ఎక్స్ప్రెస్ కొరియర్ లాగా రాదు. ఇక మీరు మరింత పాజిటివిటీతో, అవేర్నెస్తో జీవించాలి. మీ ప్రార్థనకు ఆన్సర్ ఏ రూపంలోనైనా వస్తుంది. చుట్టూ జరిగే కోయిన్సిడెన్సెస్ని గమనించండి. యూనివర్స్ సైన్స్ ఇస్తుంది. ప్రతి చిన్న మార్పును గమనించండి. అర్థం చేసుకుని అలా వర్క్ చేయండి. మీ ఇష్టాలు 100% నెరవేరుతాయి.
చివరి అతి ముఖ్యమైన స్టెప్ 6 పూర్తి ఫేత్ యూనివర్స్ పై. మీరు అడిగినది తప్పకుండా వస్తుంది, కానీ మీకు సరైన టైంలో వస్తుంది. ఆ ప్రాసెస్పై ఫెయిత్ పెట్టండి. ప్రతిరోజు మీ హార్ట్ నుంచి ఆ ప్రార్థనకు ఎమోషనల్ రెస్పాన్స్ ఇవ్వండి. యూనివర్స్తో మాట్లాడాలంటే మీ పర్పస్ క్లియర్గా ఉండాలి. మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వకండి. బ్రీత్ పై ఫోకస్ చేసి మైండ్ రిలాక్స్ చేయండి. మీరు ఏమి కావాలో థింక్ చేయండి. హార్ట్ నుంచి లవ్ ఇవ్వండి. హార్ట్ క్లీన్గా పాజిటివ్గా ఉంచండి. మీరు అడిగినది హార్ట్తో ఫీల్ చేయండి. యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పండి. ప్రార్థన చేరిన తర్వాత వెయిట్ చేయండి. చుట్టూ జరిగే మార్పులను గమనించండి. యూనివర్స్ సిగ్నల్స్ అర్థం చేసుకోండి. ఎప్పుడు కైండ్గా ఉండండి. ఈ ప్రాసెస్ పూర్తయ్యింది. మీ ప్రతి ఇష్టం యూనివర్స్కు చేరింది. ఇక వెయిట్ చేయండి. సరైన టైంలో నెరవేరుతుంది. కానీ అన్నిటికీ ముఖ్యం టైమింగ్. ఆ టైంతో మీరు యూనివర్స్తో స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. ఈ 6 రూల్స్ ఫాలో అయితే మీరు ఊహించని ఇష్టాలు కూడా నెరవేరుతాయి. స్నేహితులారా, ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని ఆశిస్తున్నాను. హార్ట్తో యూనివర్స్కు ప్రే చేయండి. అది తిరిగి వస్తుంది. యూనివర్స్ ఏమి చెప్తాలనుకుంటుందో అర్థం చేసుకోండి. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. గాడ్ పై ఫెయిత్ పెట్టండి. నీకు అనేక శుభాకాంక్షలు. యూనివర్స్తో మాట్లాడండి. అక్కడికి చేరండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? తప్పక కమెంట్లో చెప్పండి. లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.